మహిళలపై ఆకతాయిల వేధింపులకు అడ్డుకట్ట వేసేందుకు రాష్ట్ర వ్యాప్తంగా పట్టణాల్లో షీ బృందాలు నేటి నుంచి రంగంలోకి దిగనున్నాయి. రాజధానిలో సత్ఫలితాలనిస్తున్న షీ పోలీసింగ్ ను రాష్ట్రంలోని జిల్లా కేంద్రాలు, ముఖ్య పట్టణాలకు విస్తరించారు. ఈ ప్రత్యేక పోలీసు బృందాలు రద్దీ ప్రాంతాల్లో నిఘా పెట్టి పోకిరీల భరతం పట్టనున్నాయి. మహిళలను వేధించే వారి ఆగడాలు వీడియోలో చిత్రీకరించి మరీ అదుపులోకి తీసుకుంటారు. ఇన్నాళ్లు భాగ్యనగరానికి పరిమితమైన షీ బృందాలు ఇక రాష్ట్ర వ్యాప్తంగా రంగంలోకి దిగనున్నాయి. స్నేక్ గ్యాంగ్ ఆగడాలు వెలుగులోకి వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి కేసీఆర్ స్పందించి మహిళలపై వేధింపుల విషయంలో కఠినంగా స్పందించాలని అధికారుల్ని ఆదేశించారు. దీంతో గతేడాది అక్టోబర్లో షీ పోలీసింగ్ విధానానికి శ్రీకారం చుట్టారు. హైదరాబాద్ అదనపు పోలీస్ కమిషనర్ స్వాతి లక్రా నేతృత్వంలోని షీ బృందాలు పోకిరీల భరతం పట్టడంతో ప్రజల నుంచి విశేష ఆదరణ లభించింది. ఈ పరిణామంతో సైబరాబాద్ పోలీసులు అమలు చేసి సత్ఫలితాలు సాధించారు. ప్రస్తుతం జంట కమిషనరేట్ల పరిధిలో 160 షీ బృందాలు పనిచేస్తున్నాయి. ఈ విధానాన్ని రాష్ట్ర వ్యాప్తంగా అమలు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. గత కొన్ని రోజులుగా రాష్ట్రంలోని నగరాలు, పట్టణాల్లో షీ బృందాల ఏర్పాటుకు ఉన్నతాధికారులు తగిన ఏర్పాట్లు చేశారు. ఎస్ఐ లేదా ఏఎస్ఐ నేతృత్వంలో హెడ్ కానిస్టేబుళ్లు, హోంగార్డులతో పోలీస్ స్టేషన్ల వారీగా షీ బృందాలు ఏర్పాటు చేశారు. బృందాల్లో మహిళా సిబ్బంది వీలైనంత ఎక్కువగా ఉండేలా చూస్తున్నారు. ఈ బృందాలు బస్టాండ్లు, రైల్వే స్టేషన్లు, సినిమా థియేటర్లు వంటి రద్దీ ప్రాంతాల్లో మాటువేసి పోకిరీల ఆగడాలను రహస్యంగా చిత్రీకరిస్తారు. ఆ తర్వాత వెంటనే అదుపులోకి తీసుకుంటారు. తీవ్రతను బట్టి అరెస్ట్ చేసి జైలుకు పంపడం, తల్లిదండ్రులను పిలిచి కౌన్సిలింగ్ ఇవ్వడం వంటి చర్యలు తీసుకుంటారు.